హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో పార్ట్ 2. మీకు పార్ట్ 1 కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చూసేయండి. ఈ వీడియోలో వచ్చేసి షేప్లు ఎలా తీసుకోవాలి, షేప్ బెల్ట్ ఎలాగా స్టిచ్ చేసుకోవాలి, రౌండ్స్, హ్యాండ్ జాయింట్ ఎలాగా కుట్టుకోవాలనేది నేను చూపిస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా కట్ చేసుకున్న బ్లౌజ్ పీసెస్ని అయితే తీసుకుని స్టెప్ బై స్టెప్ ఎలా కుట్టాలనేది నేను చెప్తాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఏంటంటే బ్యాక్ పార్ట్లో మనం నడుము పట్టీ అనేది అతకాలి కాబట్టి నేను విడిగా అయితే తీసుకున్నాను నడుము పట్టీ. ఇప్పుడైతే ఈ నడుము పట్టీని పీసెస్ ఉంటాయి కదా, ఈ రెండు పీసెస్ని మనం జాయిన్ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వచ్చేసి ఈ పీసెస్ అయితే ఇలా ఉంటాయి. ఒక వైపున మనం లోపలికి ఇలాగ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ తీసుకుని ఇక్కడ నుంచి నడుము పట్టినదే స్టిచ్ చేసుకోవాలి. అది రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. రైట్ సైడ్ కింద వైపు ఉండాలి, రాంగ్ సైడ్ పై వైపు ఉండేలాగా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగ చివరి దాకా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. కుట్టు అనేది వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా పీస్ని అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నడుము పట్టిని మనం లోపల వైపుకి ఫోల్డింగ్ ఈజీగా చేయడం కోసం మనం బ్యాక్ బ్లౌజ్ పీస్ మీద కాకుండా ఇప్పుడు మనం నడుము పట్టి పీస్ కట్ జాయిన్ చేసాం కదా, నడుము పట్టి మీద ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనకి ఈజీగా లోపలికి ఇలాగ ఫోల్డింగ్ అనేది అయిపోతుంది. చూసారు కదా, ఇలాగే ఈజీగా లోపలికి ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత దీని మీద మీరు చేతి కుట్టైనా వేసుకోవచ్చు, లేదా మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. నేనైతే మిషన్ని 5వ నెంబర్ దారం పెట్టి కుట్టు అనేది వేసుకుంటున్నాను. తర్వాత చేతి కుట్టు అనేది వేసుకున్న తర్వాత మనం ఆ దారాన్ని అయితే తీసేయచ్చు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్ అయితే స్టిచ్ చేద్దాము. బ్యాక్ డాట్ వచ్చేసి మనకి షోల్డర్ స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడైతే వీళ్ళు చూపిస్తున్నట్టుగా మనం బ్యాక్ డాట్ని అయితే స్టిచ్ చేసుకుందాం. డబల్ స్టిచ్ చేసుకుంటే మనకి డాట్ అనేది గట్టిగా ఉంటుంది. ఇలాగ డాట్ అనేది అయిపోయిన తర్వాత దాన్ని ఒకసారి రఫ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇటువైపును కూడా డాట్ అనేది కుట్టుకోవాలి. కుట్టుకున్నాక రఫ్ చేసేసుకుంటే మనకి ఇక్కడికి వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలాగా కుట్టాలో చూపిస్తాను. అయితే మనం ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకున్నాము. మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి షేప్ బెల్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఉక్సులు కాజా పట్టీలు అయితే ఉంటాయి. ఇవి రెండు మనం పక్కన పెట్టేసుకుందాం. ముందుగా అయితే మనం ఫ్రంట్ పార్ట్ని మనం డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ రెండు పీసెస్ని ఇలాగ ఓపెన్ చేసుకుని రెండింటిని ఎదురు బొదురు వేసుకోవాలి. వేసుకుని మనకి క్లాత్ పై వైపుకి వచ్చే వైపున ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి, డాట్స్ అనేవి లోపలికి వెళ్ళేలాగా. ఇప్పుడు ఇవి మనకి పై వైపుకి వస్తాయి, అంటే డాట్లు వెనక్కి వెళ్ళేలాగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇప్పుడైతే మనం పీస్ని అయితే తిరగవేసుకుని మనం మార్కర్ వీల్తో మార్కింగ్ చేసాం కదా, వాటి మీద ఇంకొకసారి మనం మార్కింగ్ అనేది చేసుకుందాం గుర్తు కోసం. ఇలాగా 3 మార్కింగ్లు అనేవి మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకున్నప్పుడు కింద డాట్కి 2 టక్స్ అనేవి పెట్టుకున్నాం కదా, ఆ 2 టక్స్ ఒక దుక్కుకు వచ్చేలాగా ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. ప్రతి డాట్కి వచ్చేసి 2 స్టిచ్చెస్ అనేవి కన్ఫామ్గా వేసుకోవాలి. అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, నిలబడుతుంది కూడా. ఇలాగ అయిపోయిన తర్వాత డాట్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి దాని మీద రఫ్ చేయాలి. సేమ్ అదే విధంగా 3 డాట్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ప్రతి డాట్ మీద రఫ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇంకో పీస్ ఉంది కదా, ఆ పీస్ని కూడా మనం స్టిచ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. మనకు వచ్చేసి ఇప్పుడు ఈ రెండు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలని చెప్తాను. ఈ 2 పీసెస్ని ఒకసారి మనం పక్కకు పెట్టేసుకుని మనం షేప్ బెల్ట్ లోతు తీసుకున్నాం కదా, సేమ్ దాని వెంటనే ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. చూపిస్తున్నాను కదా, క్లాత్ని కింద పెట్టేసుకుని మనం లోతు తీసుకున్న వైపే, షేప్ తీసుకున్న వైపే స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి.
ఇదే విధంగా రెండో దాన్ని కూడా కుట్టుకుంటూ రావాలి. మనం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి షేప్ బెల్ట్లు అయితే రెడీ అయిపోయింది. జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకుని ఒక పీస్ని దాన్ని మనం డాట్ పెట్టుకున్నాం కదా, ఉక్సులు కాజల వైపు వచ్చేలా, అది మనకి ఇటు సైడ్ వచ్చేలాగా చూసుకుని పెట్టుకోవాలి. రెండు పీసెస్ని ఒకసారి మనం చూసుకోవాలి ఎటువైపు వస్తుంది మార్కింగ్ అని. మనకి ఇటువైపున కరెక్ట్గా వచ్చింది మార్కింగ్. ఇప్పుడు దీన్ని మనం ఇలాగ తిరగేసుకుని కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. సమానంగా పెట్టుకొని కుట్టుకుంటూ చివరి దాకా రావాలి. మనకి మధ్యలో డాట్ ఉంటుంది కదా కింద, ఈ డాట్ని ఇలా కొంచెం లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. కుట్టు అనేది దాని మీద పడకుండా ఉంటుంది. లోపలికి ఫోల్డింగ్ చేసుకుని చివరి దాకా కుట్టుకుంటూ వచ్చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చివరి వరకు కుట్టుకుంటూ రావాలి. కుట్టుకున్న తర్వాత ఇలాగా ఓపెన్ చేసుకుని చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను పక్కన పెట్టుకున్నాను కదా రెండు పీసెస్, అందులోంచి ఒక పీస్ తీసుకుని దాని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకుని ఇలాగ జాయిన్ చేసుకోవాలి. మనకి కుట్టు అనేది బయటికి కనబడకుండా ఉంటుందన్నమాట. ఇలాగ పెట్టుకుని సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఈ డాట్ని లోపలికి ఇలాగ ఫోల్డింగ్ చేసి చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేయాలి. కుట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలాగా చెక్ చేసుకున్న తర్వాత దాని మీద సేమ్ డబుల్ కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలి. ఇక్కడికి వచ్చేసి షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేయడం అనేది అయిపోయింది. ఇప్పుడు తర్వాత పీస్ని కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవి లోపలికి ఫోల్డింగ్ చేయడం ఎలాగా, స్టిచ్ చేయడం ఎలాగా, ఆ స్టిచ్చింగ్ పైకి కనబడకుండా ఉండడం ఎలాగో కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసుకుని ఒక పీస్ని తీసుకొని దాని రైట్ సైడ్ లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్ ఏమో పై వైపు ఉండాలి. ఇలాగ చూపిస్తున్నాను కదా, సమానంగా పెట్టుకోవాలి. ఎక్కడ క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుని క్లాత్ అనేది పీస్ మీద ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి కింద చూడండి, మనకి కింద షేప్ బెల్ట్ అనేది మిగులుతుంది అనమాట. కొంచెం ఖర్చులతో కలిపి మనకి షేప్ బెల్ట్ అలాగ మిగులుతుంది. మనం అలా మిగిలిన దాని మీద మనం మార్కింగ్ చేసుకుని దాన్ని లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఇలాగ మార్కింగ్ కోసం ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని అయితే పక్కన పెట్టేసుకుని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీని మీదే ఇంకొక పీస్ పెట్టి ఇలాగ ఇంకొక పీస్ని పెట్టి ఇలాగ మనం అద్దితే మనకి కింద మార్కింగ్ అనేది పైదాని మీద పడిపోతుంది. సేమ్ దీని మీద కూడా మనం మార్కింగ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అదే ఒక పీస్ని తీసుకుని మనం కింద మనం కుట్టిన దాన్ని ఇలాగ బ్యాక్ వైపు వేసేసి ఇలాగ రౌండ్ చుట్టుకుంటూ వచ్చి ఆ పీస్ని ఇలాగ దీని మార్కింగ్ మీద పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. లోపల మనం రౌండింగ్ చేసింది క్లాత్ ఆ స్టిచ్ మీద పడకుండా చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. సేమ్ దాని మీద మనం డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. డబల్ కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఒకవైపు నుంచి ఇలాగ దీన్ని తిరగవేసుకోవాలి. తిరిగేసుకుంటే మనకి ఇది ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి, ఇలాగా లోపల నుంచి లాగితే మనకి క్లాత్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట బయటకి. క్లాత్ అంతా ఇలాగా తీసుకుని సర్దుకున్న తర్వాత మనకి షేప్ ఇలాగా అనేది వస్తుంది అనమాట, షేప్ బెల్ట్. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ మీద ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా చివరన, ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ మీద మనం కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. పైకి ఎత్తి పెట్టినట్టు ఉండకుండా షేప్స్ అనేవి నిలబడడానికి ఇలాగా కింద ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. సేమ్ అదే విధంగా పైన కూడా కుట్టు అనేది వేసుకోవాలి. మనకి ఏంటంటే ఖర్చులు అనేవి కనబడకుండా ఇలాగ ఈజీ మెథడ్లో కుట్టు అనేది వేసుకోవచ్చు అనమాట. చూసారా, మనకు వచ్చేసి పార్ట్ అనేది రెడీ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా
రెండో పార్ట్ని కూడా స్టిచ్ అనేది వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకుని దాన్ని కూడా ఇలాగా తిరగవేసుకోవాలి. ఇలాగ తిరగవేసుకున్న తర్వాత సేమ్ ఇటు వైపును కూడా పైన కింద కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ 2 పీసులు ఉంటాయి కదా, 2 పీసులు మనకి సమానంగా వచ్చినాయో లేదో చూసుకోవాలి. చూపిస్తాను కదా, ఇలాగ ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఇలాగ చూసుకుంటే మనకి 2 సమానంగా అనేది రావాలి. ఇప్పుడు ఉక్సులు కాజాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఉక్స్ పట్టిని రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకుని ఈ డాట్ పై వైపు పెట్టుకుని ఇలాగ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు కిందది ఉంటుంది కదా, దీన్ని కొంచెం లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసి ఇలాగ చూపిస్తున్నాను కదా, 2 మడతల మీద మనం ఉక్స్ పట్టి అనేది వచ్చేస్తుంది. ఇలాగ ఒక మడత, ఇప్పుడు దీంతో రెండో మడత చూసారు కదా, ఇలాగ లోపలికి ఫోల్డింగ్ చేసుకుని దీని చుట్టూరు ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. కుట్టు అనేది వేసుకుంటే మనకి ఉక్స్ పట్టి అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో స్టిచ్చింగ్. ఇప్పుడు మనం కాజా పట్టిని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా వచ్చేసి ఒక పీస్ తీసుకుని ఫ్రంట్ పీస్ తీసుకుని కాజా పట్టిని తీసుకుని దాని పై వైపున ఇలా పెట్టేసుకుని చివరి వరకు కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. కింద వచ్చిన తర్వాత రఫ్ చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఉక్స్ కాజా పట్టి ఉంటుంది కదా, దాని వైపే మనం కుట్టుకున్నాం కదా, అటువైపుని మనం కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. అప్పుడు మనకి ఈజీగా లోపలికి ఫోల్డింగ్ అనేది తిరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలాగ లోపలికి ఫోల్డింగ్ చేసి ఒకవైపున రెండో మడత వేస్తే సరిపోతుంది అనమాట. దీనికి ఇది వచ్చేసి మనకి కాజా పట్టి అనమాట. కాజా పట్టి ఏంటంటే ఒకవైపునే 2 కుట్టు అనేది వేసుకోవాలి. ఫస్ట్ కుట్టు వేసుకుంటాం కదా, దాని వైపుని కొంచెం పక్కన 1/2 ఇంచ్ మార్జిన్తోనే ఇంకో కుట్టు అనేది వేసుకుంటే మనకి సరిపోతుంది. ఉక్స్ పట్టీలాగా చుట్టూరు కుట్టుకునే అవసరం ఉండదన్నమాట. ఇది వచ్చేసి మనకి కాజా పట్టి అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడతో దాని 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే మనకి కాజా పట్టి అనేది రెడీ అయిపోతుంది. చూసారా మనకి కాజా పట్టి కూడా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు వచ్చేసి ఒకసారి మళ్ళీ 2 పీసెస్ని తీసుకుని ఇలాగ చూపిస్తున్నాను కదా, 2 కోల్చుకోవాలి మనకి నీట్గా సమానంగా వచ్చినాయో లేదో. ఇలాగ ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటే మనకి షేప్ బెల్ట్ ఇలాగ పైకి వెళ్ళి కిందకు వచ్చేలాగా చూసుకుని అన్ని డాట్లని సమానంగా రావాలి. ఇక్కడతో వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. బ్యాక్ పార్ట్ని తీసుకుని రైట్ సైడ్ పై వైపుకు ఉండాలి, రాంగ్ సైడ్ లోపలికి ఉండాలి. సేమ్ అదే విధంగా ఈ 2 పీసెస్ ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్ని కూడా తీసుకుని రైట్ సైడ్ లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్ పై వైపుకు ఉండాలి. ఇలాగా చూపిస్తాను కదా, 2 పీసెస్ని ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ 2 భుజాలని జాయింట్ అనేది చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇది కూడా సేమ్ అంతే. ఇక్కడతో మనకి షోల్డర్ కూడా జాయింట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం మెడ చుట్టూరు మెడ పీస్ని ఎలాగా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి వచ్చేసి మెడ పీస్లు అనమాట. ఇవన్నీ సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. క్రాస్కైనా కట్ చేసుకోవచ్చు, స్ట్రైట్గానే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ పీసెస్ని అయితే జాయిన్ చేసేసుకున్నాము. ఈ పీసెస్కి ఒక వైపున వచ్చేసి లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టు అనేది వేసుకోవాలి. మనం నడుము పట్టీకి వేసుకుంటాం కదా, అలాగా. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, బ్లౌజ్ని రైట్ సైడ్ పైవైపు పెట్టుకుని రాంగ్ సైడ్ పట్టీని పైవైపు పెట్టుకోవాలి. ఇలాగా చూపిస్తున్నాను, మీకు కనబడకపోతే కొంచెం జూమ్ చేసుకోండి. ఇలాగ పెట్టుకుని మొత్తం మన బ్లౌజ్ మెడపట్టి చుట్టూరు కుట్టుకుంటూ రావాలి. మెడపట్టిని మొత్తం మన బ్లౌజ్ రౌండ్ చుట్టూరు కుట్టుకుంటూ వచ్చి చివరిన రఫ్ చేసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, 1/2 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం కుట్టుకున్నాం కదా, కుట్టుకున్న వైపు రౌండ్స్ తిరిగే వైపున చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటూ రావాలి. బ్లౌజ్ చుట్టూరు ఇలా చిన్న టక్స్ పెట్టుకుంటే మనకి లోపలికి ఈజీగా ఫోల్డింగ్ అనేది అవుతుంది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ని రాంగ్ సైడ్ ఇలాగ పై వైపుకి వేసుకోవాలి. అంటే మనం కుట్టినవన్నీ ఉంటాయి కదా,
అవన్నీ కుట్లు అనేవి అన్నీ పైకి ఉండేలాగా వేసుకుని ఇలాగ లోపలికి 2 మడతల కింద వేసుకుని మనం గోటు అనేది వేస్తాం కదా, సేమ్ అదే విధంగా వస్తుందన్నమాట. అలాగా వేసుకుని 2 మడతల కింద వేసుకుని బ్లౌజ్ చుట్టూరు కుట్టుకుంటూ రావాలి. ఇలా లోపలికి మడత పెట్టుకుంటూ ఖర్చు అనేది బయటకు తెలియకుండా ఖర్చు మీదకే మడతెట్టుకుని కుట్టుకుంటూ రావాలి. కుట్టిన తర్వాత మీరు లోపల చేతి కుట్టైనా పని చేసుకోవచ్చు, లేదా మిషన్తో అయినా కుట్టు అనేది వేసుకోవచ్చు. ఇలాగా మనకు అలా వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేవి ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. మనకి హ్యాండ్స్ వచ్చేసి చివరన జాయింట్ అనేవి పడతాయి. ఇవి ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. మనం అయితే కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్, ఆ పీసెస్లో పీసెస్ని అయితే తీసుకుని కింద మనం సమానంగా పెట్టేసుకుని ఇలాగ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కుట్టుకుంటూ వచ్చేయండి. తర్వాత దీన్ని ఇలాగ పక్క వైపు వేసి దాని మీద డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్లు ఉంటే ఇలాగ కట్ చేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా పీస్ని అయితే ఇలా పెట్టుకుని జాయిన్ చేసుకుని దాన్ని ఇలాగ తిరగవేసి దాని మీద టాప్ స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి మనం లోపలికి హెమ్మింగ్ చేసుకోవాలి కాబట్టి మనం బ్లౌజ్లో తీసుకోలేదు, నేను ఇక్కడ విడిగానే తీసుకున్నాను పీసెస్ని. ఇలాగ కుట్టుకుంటూ వచ్చేయాలి హ్యాండ్ అంతా. కుట్టుకున్న తర్వాత మనం ఆ పీస్ మీద ఇంకో కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనకి లోపలికి ఈజీగా తిరుగుతుంది. ఈ చివరన మనకి ఎత్తిపెట్టినట్టు ఉండకుండా చిన్నగా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. మనకి ఇక్కడికి వచ్చేసి హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. బ్లౌజ్ పీస్ని ఇలాగ చూపిస్తున్నాను కదా, ఫ్రంట్ సైడ్ బ్యాక్ మన వైపు ఉండాలి, ఫ్రంట్ ఏమో ఆపోజిట్లో ఉండాలి మనకి. ఇప్పుడైతే 2 పీస్ని అయితే తీసుకుని మనం లోతు తీసుకున్నాం కదా, ఆ లోతు తీసుకున్నది మనకి ఫ్రంట్ వైపు వచ్చేలా చూసుకుని పెట్టుకోవాలి. 2 హ్యాండ్స్ని ఒకసారి చూసుకోండి. 2 లోతు తీసి ఫ్రంట్ సైడ్ వస్తే అప్పుడు జాయింట్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి 2 ఫ్రంట్ సైడే వచ్చినాయి. లోతు తీసుకున్నాయి 2 ఫ్రంట్ సైడే వచ్చినాయి. ఇప్పుడైతే హ్యాండ్ అయితే జాయిన్ చేసుకుందాం. హ్యాండ్ని ఎప్పుడు మిడిల్లోంచి స్టార్ట్ చేయండి, అప్పుడు మీకు స్టిచ్చింగ్ అనేది బాగా వస్తుంది. హ్యాండ్ కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ అవుతుంది. ఇలా చివరి దాకా కుట్టిన తర్వాత మళ్ళీ దానికి పక్క నుంచి 1/2 ఇంచు మార్జిన్తో కుట్టు అనేది వేసుకుంటూ వస్తే మనకి హ్యాండ్ అనేది స్టిచ్ అయిపోతుంది అన్నమాట. చూసారా, హ్యాండ్ అనేది మనకి అయిపోయింది. దీని మీద ఒకసారి ఇలాగ రఫ్ చేసుకోండి. రఫ్ చేసుకున్నాక మనకి హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది. సేమ్ ఇదే విధంగా పక్క వైపును కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడికి వచ్చేసి బ్లౌజ్ అనేది సగం వరకు రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సైడ్ జాయింట్ వచ్చేసి మనం బ్లౌజ్ ఆదిపరంగా అయినా మనం జాయిన్ చేసుకోవచ్చు, లేదా టేప్ సహాయంతో అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగంటే ఇక్కడికి నేను హ్యాండ్ జాయింట్ కాడ 2.5కి మార్కింగ్ చేశాను. మనం హ్యాండ్ జాయింట్ చేసాం చూడండి, అక్కడ కూడా సేమ్ క్లాత్ని ఎగుడు దిగుడు లేకుండా సమానంగా పెట్టేసుకుని మనం జాయింట్ చేసాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి కూడా 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. హ్యాండ్ జాయింట్ చేసిన దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర కూడా 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా కింద కూడా క్లాత్ సమానంగా పెట్టేసుకోవాలి. 2 సమానంగా పెట్టుకుని కింద కూడా 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 3 మార్కింగ్ని మనం స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. 3 మార్కింగ్లు స్ట్రైట్గా వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తో కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలాగ స్ట్రైట్గా రావాలి. స్ట్రైట్గా వచ్చిన తర్వాత సేమ్ అదే గీత మీద మనం స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. మనం హ్యాండ్ జాయిన్ చేసిన కొచ్చులు ఉంటాయి కదా, అవి పై వైపు ఉండేలా చూసుకోండి. ఇలాగ చివరి దాకా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసి కింద రఫ్ చేయండి. రఫ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలాగ తిరగవేసి పక్క నుంచి 1/2 ఇంచుతో మళ్ళీ కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి. ఇలాగ మీకు ఎన్ని కుట్లు కావాలితే అన్నీ వేసుకోవచ్చు. ఇలాగ రఫ్ చేసి చివరి దాకా కుట్టుకుంటూ వచ్చేయాలి. అప్పుడు మీకు ఆ పక్కన అడ్జస్ట్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి సమానంగా. బ్లౌజ్ని ఇలాగ సమానంగా బ్లౌజ్ని కట్ చేసేసుకొని ఉంచుకోండి. ఆ పీసెస్ అనేవి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్నాక సేమ్ ఇదే విధంగా అటువైపును కూడా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను హ్యాండ్ అయితే తిరగవేసాను చూడండి, మనకి ప్లస్ గుర్తు ఎంత బాగా వచ్చిందో, సూపర్గా స్టిచ్ అనేది అయ్యిందనమాట. ఇప్పుడు వచ్చేసి ఇటువైపును కూడా స్టిచ్ చేసుకోండి. సేమ్ అదే విధంగా 2.5 పెట్టేసుకుని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి.
డ్రా చేసుకున్న తర్వాత సేమ్ అదే గీత మీద స్టిచ్ చేసుకుంటూ ఒకసారి హ్యాండ్ పైకి పెట్టుకుని జాయింట్ వచ్చిన కాడ వచ్చిందో సమానంగా ఆ జాయింట్ ఈ జాయింట్ కలుతుందో చూసుకుని స్టిచ్ అనేది వేసుకుని కిందాక కుట్టుకుంటూ వచ్చేయండి. సేమ్ అదే విధంగా మళ్ళీ వెనక్కి వైపు తిప్పి 1/2 ఇంచ్ మార్జిన్తో రెండో కుట్టు అనేది వేసుకోండి. ఒకవేళ మీకు సైడ్ జాయింట్ బ్లౌజ్ ఆదిపరంగా కావాలంటే నేను వేరే వీడియోలో పెడతాను. ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ కూడా నేను చూపిస్తాను. చూసారా, మనకి ప్లస్ గుర్తు అనేది నీట్గా వచ్చింది. అంటే మనకి స్టిచ్చింగ్ అనేది బాగా అయ్యింది. బ్లౌజ్ కూడా స్టిచ్ బాగా వచ్చింది అనమాట. ఇక్కడికి వచ్చేసి మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా ఈజీగా కుట్టేసామో. ఇప్పుడు వచ్చేసి మన బ్లౌజ్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఎలా చూస్తామంటే అది ఆది బ్లౌజ్ ద్వారా అయినా చూడొచ్చు, టేప్ ద్వారా అయినా చూడొచ్చు. మనకి ఇక్కడ ఉక్స్ పట్టి ఉంటుంది కదా, మనం ఫస్ట్లో కొలుచుకున్నాం కదా నడుము లూజు, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఎక్కడ లూజ్ ఇవ్వకుండా టేప్ని సమానంగా పెట్టుకుంటూ చివరి దాకా ఇలాగ కొలుచుకుంటూ రావాలి. ఇలాగా కొలుచుకుంటూ వచ్చిన తర్వాత మనకి లాస్ట్లో కాజా పట్టి వస్తుంది కదా, కాజా పట్టిని కొలవకుండా దాన్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలాగా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి లాస్ట్ నెంబర్ ఎంత వచ్చింది, 33 ఇంచులు. మనం ఫస్ట్ పార్ట్ 1లో మీరు చూసే ఉంటారు. మనకి 33 ఇంచులు బ్లౌజ్ లూజ్ అనమాట, నడుము లూజు. సేమ్ అదే బ్లౌజు సేమ్ ఇక్కడ వచ్చిందనమాట మనకి. చూసారా, మనకి ఇక్కడ చంక దగ్గర ప్లస్ గుర్తు ఏంటి, మెడ వెనకాల రౌండ్ తిరిగేది ఏంటి, సూపర్ అంటే సూపర్గా స్టిచ్ అయింది బ్లౌజు. ఇది 33 ఇంచెస్ బ్లౌజ్ అనమాట. చూసారా, మనం బ్లౌజు కటింగ్ చేయడం స్టిచ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఈ బ్లౌజ్ నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ బ్లౌజ్ మీద ఒపీనియన్ ఏంటో. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నన్ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ.